ఆగండి దయచేసి ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. నా కోసం కాదు, మీకోసమే. మారుతున్నటువంటి ఈ రోజులకు అనుకూలంగా ఈ టెక్నాలజీ పెరుగుతుందని బాధపడాలో లేకపోతే ఆనందపడాలో ఏం అర్థం కావట్లేదు. ఎందుకు అంటే మనకు తెలియకుండానే మన మొబైల్ నుంచి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, అది వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, మీరు వాడుతున్నటువంటి యాప్స్ ద్వారా వేరే వాళ్ళకి చేరే అవకాశం ఉంది. అదేలాగో నేను ఈ వీడియోలో చెప్తాను. దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి మరికొందరికి వెంటనే షేర్ చేయండి. అండ్ మరికొందరు అంటున్నారు, ఈ మొబైల్లో రైట్ సైడ్లో ఒక గ్రీన్ సిగ్నల్ వస్తుంది, గ్రీన్ సింబల్ వస్తుంది, అది వస్తుంది, బ్లింక్ అవుతుంది, పోతుంది అని అంటున్నారు. ఇదంతా ఏంది, వీటి కారణం ఏంది అనేది చాలామంది కంగారు పడుతున్నారు. వీటికి సంబంధించి ఒక చిన్న సెట్టింగ్ చేసుకుంటే మనకు సరిపోతుంది. రండి, మరి ఆలస్యం లేకుండా మీరు జాగ్రత్త పడేలా మీ యొక్క పర్సనలైజ్డ్ ఇన్ఫర్మేషన్ అంతా బయట వాళ్ళకి షేర్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో నేను చెప్తా. ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ నాలెడ్జ్ పర్పస్లో మాత్రమే చేయబడుతుంది, కాబట్టి ఎవరు తప్పుగా అనుకోకండి. వీలైతే ట్రై చేయండి, లేకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి. యువర్ చాయిస్ అది, రైట్? సో ఫస్ట్ అయితే మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. సో మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసేసి ఇక్కడ సెర్చ్లో పర్మిషన్ మేనేజర్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ యాప్స్ అని కనబడుతుంది కదా, యాప్స్ హెడ్డింగ్లో కింద పర్మిషన్ మేనేజర్ ఉంది. యాప్స్ కింద పర్మిషన్ మేనేజర్ ఉంది, దీన్ని టచ్ చేయండి. ఇక్కడ చూడండి, పర్మిషన్స్ రిమూవ్డ్ ఫర్ అన్యూజ్డ్ యాప్స్ ఫర్ సమ్ ఫ్యూ మంత్స్ అని నాకైతే ఇట్లా కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో చెక్ చేసుకోండి. సరే, ఇక్కడ చూడండి, మీరు వాడేటటువంటి యాప్స్ అన్నీ కూడా ఏ యాప్కి మీరు కెమెరా పర్మిషన్ ఇచ్చారు, ఏ యాప్కి మీరు కాంటాక్ట్ పర్మిషన్ ఇచ్చారు, ఏ యాప్స్కి ఫైల్ అండ్ మీడియా పర్మిషన్ ఇచ్చారు, ఏ యాప్స్కి లొకేషన్ పర్మిషన్ ఇచ్చారు, ఏ యాప్స్కి మైక్రోఫోన్ అంటే మీ యొక్క వాయిస్కి సంబంధించి పర్మిషన్ ఇచ్చారు, ఫోన్కి సంబంధించిన పర్మిషన్ ఇచ్చారు, ఎస్ఎంఎస్కి సంబంధించిన పర్మిషన్ ఇచ్చారు అనేది ఇక్కడ మీకు మొత్తంగా కనబడుతుంది. మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే మన కెమెరా అండ్ ఫైల్స్ అండ్ మీడియా, ఇంకేదో అండ్ అఫ్కోర్స్ మైక్రోఫోన్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. కానీ ఎక్కువ ఇంపార్టెంట్ కెమెరా అండ్ ఫైల్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ మైక్రోఫోన్ కూడా, ఎందుకంటే మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం వింటున్నాం అనేది చాలామంది తెలుసుకోవడానికి ఇట్లా హ్యాకర్స్ అనేది ప్రయత్నిస్తూ ఉంటారు. లేకపోతే ఈ థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కూడా వాళ్ళు మన డేటా అంతా లాక్కునే అవకాశం లేకపోలేదు. కాబట్టి దయచేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కెమెరా అని ఉంది, కెమెరాని టచ్ చేయండి. ఓకే, 37 యాప్స్కి అక్కడ 20 యాప్స్ కెమెరాకి అయితే పర్మిషన్ ఇచ్చినామని ఇందాక మనం చూసాం అక్కడ. ఓకే, సో ఇదిగోండి, ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ యాప్స్ అన్నీ కూడా కెమెరా పర్మిషన్ తీసుకున్నారట. ఓకే, సో మీకు తెలుసా ఇవన్నీ కెమెరా పర్మిషన్ మీరు ఇచ్చారని? తెలియకపోతే ఒక్కసారి చెక్ చేసుకోండి. లేకపోతే అయ్యో ఇది నాకు సంబంధించిన యాప్స్ కాదు అని మీరు అనుకుంటే వెంటనే కెమెరా పర్మిషన్ని ఆఫ్ చేసేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆధార్ ఉంది, ఇది అఫీషియల్ అప్లికేషన్, దీని కెమెరా పర్మిషన్ ఇచ్చిన పెద్ద నష్టం ఏం లేదు. కానీ ఆఫ్ చేసేసుకోండి, అవసరానికి అనుకూలంగానే యూజ్ చేసుకోండి, ఇది నా సలహా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఇంకేదో ఉంది, ఇక్కడ ఎయిర్టెల్ ఉంది, ఎయిర్టెల్కి కెమెరా పర్మిషన్ ఏం అవసరం లేదు, కాబట్టి తీసేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదో లెన్స్ ఉన్నది, లేకపోతే మైక్రోసాఫ్ట్ ఉన్నది, లేకపోతే ఇంకేదో ఉన్నది, అవసరం ఉంటే వాడుకోండి, లేకపోతే లేదు. ఇట్లా ప్రతిదీ కూడా చెక్ చేయండి. తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చిన నేను ఇక్కడ ఫైల్స్ అండ్ మీడియా చూడండి, 55 యాప్స్కి 32 యాప్స్కి మన పర్మిషన్ ఇచ్చినట్టు నేను. సో అదేంటిదో నేను ఇక్కడ ఫైల్స్ అండ్ మీడియా మీద క్లిక్ చేస్తున్నా. ఇదిగోండి, వీటన్నిటికీ కూడా నేను నా ఫైల్స్లో నా మొబైల్లో ఏదైతే ఫైల్స్ ఉంటాయో ఆ ఫైల్స్ అండ్ మీడియాకి సంబంధించిన పర్మిషన్ ఇచ్చినట్ట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో షేర్ మీ అని ఉంది యాప్, దీన్ని టచ్ చేసిన, ఇది నాకు అవసరం లేదు. మీకు అవసరం లేదు అనుకుంటే ఇక్కడ డినై మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒకసారి కింద ఈ పాయింట్ చదవండి. ఇఫ్ యూ అలౌడ్ ఇక్కడ మేనేజ్మెంట్ ఆఫ్ ఆల్ ఫైల్స్, దిస్ యాప్ కెన్ యాక్సెస్, మోడిఫై అండ్ డిలీట్ ఎనీ ఫైల్స్ ఇన్ కామన్ స్టోరేజ్ ఆన్ దిస్ డివైస్ ఆర్ కనెక్టెడ్ స్టోరేజ్ డివైజెస్. ద యాప్ మే యాక్సెస్ ఫైల్స్ వితౌట్ ఆస్కింగ్ యూ అన్నట్టు. చూసారా ఎంత డేంజర్? ఇక్కడ ఇట్లా చదవండి, ప్రతి యాప్కి ఇట్లా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చెక్ చేసుకోండి. నేను ఒకసారి బ్యాక్ అంటున్నా. ఓకే, అట్లా ఏ యాప్స్కి మీరు పర్మిషన్ ఇచ్చారు మీ ఫైల్స్కి అనేది చెక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి బ్యాక్ వస్తున్నా, మీకు 2 చెప్పిన. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒకటి ఫస్ట్ కెమెరా చెప్పిన, తర్వాత ఫైల్స్ అండ్ మీడియా చెప్పిన, తర్వాత మైక్రోఫోన్ ఉంది. ఓకే, మైక్రోఫోన్కి సంబంధించింది కూడా ఇదిగోండి, ఇన్ని యాప్స్కి సంబంధించి మీరు మైక్రోఫోన్ ఎనేబుల్ చేశారు, మీరు ఇచ్చారంట. అంటే నా మొబైల్లో ప్రస్తుతం నేను చూపెడుతున్నా, మీ మొబైల్ ఎన్ని ఉన్నాయి అసలు ఏంటి అని చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, చాలామందికి మనకు ఈ ఏదైతే మొబైల్లో రైట్ సైడ్కి బ్లూ కలర్ ఇట్లా
సారీ గ్రీన్ కలర్ ఇట్లా సింబల్ వస్తుంది, లైటింగ్ లెక్క వస్తుంది అని అంటారు కదా, వాటికి సంబంధించిన సేమ్ ప్రాసెస్ కూడా ఇదే. ఈ విధంగా సెట్టింగ్ చేసుకుంటే చిన్న సెట్టింగ్ సరిపోతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మైక్రోఫోన్ ఉంది, మైక్రోఫోన్కు సంబంధించి ఏదైతే ఒకటి ఉందో దానికి అవసరం లేదంటే దాని మీద టచ్ చేసేసి ఇక్కడ డినే ఉంది కదా, డినే మీద క్లిక్ చేయండి, బ్యాక్ వచ్చేసేయండి, ఖతం అయిపోతుంది. అక్కడి నుంచి అది వెళ్ళిపోయింది. సింపుల్, చాలా సింపుల్ అన్నమాట. ఓకే, అట్లా ఇంకేమున్నాయి ఇక్కడ ఫోన్ కాంటాక్ట్స్ ఉన్నాయి చూడండి. నా మొబైల్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ నెంబర్ అన్నీ కూడా 39 యాప్స్లలో 28 యాప్స్కి నేను పర్మిషన్ ఇచ్చిందట. ఇక్కడ ఫోన్ అనేది ఉంది, ఫోన్ మీద టచ్ చేస్తున్నా, ఇదిగోండి ఇవన్నీ యాప్స్ కూడా నేను నా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఎనేబుల్ చేసిందట. మరి నాకు తెలియకుండా మరి అంటే బై డిఫాల్ట్గా యాక్చువల్గా మనం యాప్ అనేది ఇన్స్టాల్ చేస్తూ ఉంటే నెక్స్ట్ అని ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ అనేది ఆటోమేటిక్గా ఇవన్నీ పర్మిషన్ ఇస్తూ మనము తెలిసి తెలియకుండానే ఎనేబుల్ అవుతాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇట్లా నేను చెప్పినటువంటి సెట్టింగ్స్ ఒకసారి ఓపెన్ చేసుకోండి. అవసరం లేని చోట డినే అని పెట్టండి. మీ ఫైల్స్, మీ యొక్క వీడియోసు, మీ ఫొటోసు అండ్ మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేఫ్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొక పద్ధతి కూడా ఉంది. ఇది మన యొక్క మొబైల్లో చేసేటటువంటి సెట్టింగ్ అయితే మన బ్రౌజర్లో కూడా చేసే సెట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ముందుగా మీరు ఏం చేయాలంటే క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసేసి మనందరికి తెలుసు ఇదంతా కూడా సెట్టింగ్స్లోకి వెళ్ళండి. రైట్ సైడ్లో టాప్ 3 డాట్స్ ఉన్నాయి, రైట్ సైడ్లో 3 చుక్కలు ఉన్నాయి కదా, 3 చుక్కల మీద టచ్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ అని కనబడుతుంది మనకు. సెట్టింగ్స్ని క్లిక్ చేయండి. లాస్ట్కు ఇక్కడ పైకి రండి. ఇక్కడ సైట్ సెట్టింగ్స్ అని కనబడుతుంది. ఈ సైట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మీకు కెమెరా అని కనబడుతుంది, మైక్రోఫోన్ అని కనబడుతుంది, నోటిఫికేషన్ కనబడుతుంది అండ్ లొకేషన్ కనబడుతుంది. ఓకే, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. వీటన్నిటికి సంబంధించి కూడా మీరు ఆన్లో ఉంటే ఆఫ్ చేసేసుకోండి. ఒకసారి ఏదైనా వెబ్సైట్కి సంబంధించి మీకు కావాలంటే ఆ టైం వరకే అది కెమెరా ఆఫ్ ఉన్నది ఆన్ చేయండి అని అది మనకు చెప్తుంది. కాబట్టి ఇక్కడ కెమెరా అని ఉంది, ఎగ్జాంపుల్గా చెప్తున్నా చూడండి. కెమెరా అని ఉన్నది, కెమెరా మీద టచ్ చేసేసిన. ఇక్కడ ఏమని ఉన్నది, సైట్ కెన్ ఆస్క్ ఫర్ యువర్ కెమెరా. నాకు అవసరం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ అవసరం లేదని అనుకుంటున్నా. కెనాట్ అలో సైట్స్ టు సీ యువర్ లొకేషన్ అని ఉంది. నాకు కెమెరా పర్మిషన్ అవసరం లేదు, తీసేస్తున్నా. నాకు ఏదైతే అవసరానికి అనుకూలంగా ఆ యాప్ ఓపెన్ చేసినా అప్పుడు కెమెరా ఆఫ్ ఉన్నదే, ఆన్ చేసుకోండి అని అన్నప్పుడు నేను ఆన్ చేసుకుంటా. సో అంతవరకు దాకా ఇది ఆన్లో ఆఫ్ ఉంటుంది. ఇప్పుడు కెమెరా ఉన్నది చూడండి, నాట్ అలౌడ్, లొకేషన్ ఉన్నది నాట్ అలౌడ్, ఇక్కడ మైక్రోఫోన్ ఉన్నది ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మైక్రోఫోన్ టచ్ చేసేసిన డోంట్ అలో, నాకు అవసరం లేదు. ఇదంతా వెబ్సైట్కి సంబంధించిన ఇందులో వెబ్సైట్కి సంబంధించిన దానిలో కూడా మనం సెట్టింగ్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ ఇక్కడ మనము మన మొబైల్ సెట్టింగ్లో కాకుండా ఇట్లా బ్రౌజర్లో కూడా మనము సెట్టింగ్స్ కనుక చేసుకున్నట్లయితే మనము మన ఫైల్స్ పెరుగుతున్నటువంటి అంటే వస్తున్నటువంటి కాలానికి అనుగుణంగా ఈ టెక్నాలజీకి మనం కూడా ప్రతిదీ నేర్చుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంతే, కాకపోతే నేను మీకు కొద్దిగా అర్థమయ్యేటట్టుగా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకున్నా. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.